ఈ స్మైల్ డిజైనింగ్ అనేది ఎలా ఉన్న చిరునవ్వునైనా సరిచేసుకునే ప్రక్రియ. అంటే చాలామంది నవ్వేటప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకొని నవ్వుతూ ఉంటారు. సో కొద్దిమందికి రావడమే పళ్ళు సందులు రావడం లేదా పచ్చగా రావడం జరుగుతుంది. కొద్దిమందికి వయసుతో వచ్చే మార్పులు అంటే చిగుర్ల వ్యాధి వల్ల పళ్ళు ఎత్తైపోయి పళ్ళ మధ్య సందులు అవడం, లేదా పళ్ళు అరిగిపోయి పచ్చగా అవడం, లేదా పళ్ళు జిగ్జాగ్గా ఉండి ఇర్రెగ్యులర్ టీత్ ఉండడం. ఇవి చిన్న వయసులో వాళ్ళైతే బ్రేసెస్ ఎప్పుడు బెస్ట్ ఆప్షన్ బ్రేసెసే వేసుకొని న్యాచురల్గా కరెక్ట్ చేసుకునేది కరెక్ట్ ప్రాసెస్. సపోజ్ కొద్దిమంది లిమిటేషన్స్ ఉంటాయి. ఇది మాకు ఒక 1 మంత్లోనే పెళ్ళి ఉందండి, చేసుకోబోయే వాళ్ళ దగ్గర నుంచి ఈ కరెక్షన్స్ వాళ్ళు చెప్తున్నారు చేసుకోమని. తర్వాత కొద్దిమంది ఇక్కడ ఉండడం యూఎస్లో ఉంటాము, ఓన్లీ మాకు 1 మంత్, మేము అంత యూఎస్లో బ్రేసెస్ అంత అఫోర్డ్ చేయలేము, సో మనకు తక్కువ సమయంలో ఏం చేసుకోవచ్చు. కొద్దిమందికి పళ్ళు పచ్చగా ఉన్నాయి, అవి కరెక్ట్ చేసుకోవాలంటే బ్రేసెస్ హెల్ప్ చేయదు, ఓన్లీ స్మైల్ డిజైనింగ్ హెల్ప్ చేస్తుంది. ఈ స్మైల్ డిజైనింగ్లో కూడా డిజిటల్ స్మైల్ డిజైనింగ్ అని వచ్చింది. అంటే డిజిటల్ స్మైల్ డిజైనింగ్ అంటే నార్మల్గా ఐడియల్ చిరునవ్వు ఎలా ఉంటుంది, తర్వాత వయసుతో ఏమేమి మార్పులు వస్తాయి, అది తీసుకొని దాని ప్రకారం డిజైన్ చేశారు. కంప్యూటర్లో సెట్ చేసి ప్రోగ్రామ్ సెట్ చేసి ఐడియల్గా ఎలా వస్తాయి. నార్మల్గా మనం ఒక పర్సన్ చూసినప్పుడు వాళ్ళ చిన్న వయసులో తీసుకున్నప్పుడు నోరు ఓపెన్ చేయగానే, అంటే నోరు ఓపెన్ చేసే విధానం 3 రకాలు. 1 ఫింగర్ ఓపెనింగ్ అంటే ఒక వేలు పట్టేంత ఓపెనింగ్, 2 ఫింగర్ ఓపెనింగ్ అంటే ఇది, 3 ఫింగర్ ఓపెనింగ్ అంటే ఇది, మొత్తం బాగా నోరు తెరిచినప్పుడు 3 ఫింగర్ ఓపెనింగ్. 1 ఫింగర్ ఓపెనింగ్ అంటే జస్ట్ నోరు తెరవగానే పై పళ్ళు ముందు 2 పళ్ళు టిప్స్ కనిపిస్తాయి, అది ఒక 3 మిల్లీమీటర్స్ 4 మిల్లీమీటర్స్ కనిపిస్తాయి. అందుకే చిన్నపిల్లలు చాలామంది ఎక్కువ అట్రాక్టివ్గా ఉంటారు. ఏదో తెలియని మీరు యాడ్లు గమనించండి, 7 ఇయర్స్ 10 ఇయర్స్ 12 ఇయర్స్ 15 ఇయర్స్ లోపల పిల్లలు, చిన్న పిల్లలు నోరు ఓపెన్ చేయగానే పై పళ్ళు కనిపిస్తాయి. అదే 60 సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళు నోరు ఓపెన్ చేయగానే 1 ఫింగర్ ఓపెనింగ్ చేయగానే అసలు పైవి అసలు కనిపించవు, మొత్తం కింద పళ్ళు స్టార్ట్ అవుతాయి 3 to 4 మిల్లీమీటర్స్. అంటే ఈ వయసుతో పాటు చేంజ్ అవుతూ వస్తాయి, పై పళ్ళు డిసప్పేర్ అయిపోయి కింద పళ్ళు ప్రొజెక్ట్ అవుతాయి. మన ఫేస్ ఒక బ్యాగ్, ఆ అప్పర్ లిప్ కిందకు వస్తుంది, కింద లిప్ పైకి వెళ్ళిపోయి ఇక్కడ డబుల్ చిన్ స్టార్ట్ అవుతుంది. ఈ కింద పళ్ళు వెళ్ళిపోతూ ఒక పళ్ళు కనిపించడం స్టార్ట్ అవుతాయి. సో మీకు 20 నుంచి 30 వచ్చేసరికి 3 to 4 మిల్లీమీటర్స్ ఉండేది అప్పర్ కనిపించడం, టిప్స్ కనిపించేది కాస్త 2 మిల్లీమీటర్స్ అవుతుంది, 2.5 3 మిల్లీమీటర్ కిందది స్లోగా ప్రొజెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, 1 మిల్లీమీటర్ కనిపిస్తుంది. అదే 40కి వెళ్ళినప్పుడు పైది కిందవి 2 కనిపిస్తాయి. తర్వాత 50 దాటిన తర్వాత ఎక్కువ కిందవి ఫోకస్ అవుతాయి, 60 దాటితే పూర్తిగా కిందవే కనిపిస్తాయి. ఈ ప్రాసెస్ని రివర్స్ చేసేది స్మైల్ డిజైనింగ్. అంటే కిందవి కనిపించకుండా పైవి న్యాచురల్గా అడాప్ట్ చేసేది. అదేవిధంగా 3 రకాల చిరునవ్వులు ఉంటాయి. అర్ధచంద్రాకారం, దాంట్లో ముందు 2 పళ్ళు పొడుగు లెంగ్త్ ఎక్కువ ఉంటాయి, సెకండ్ కొద్దిగా తక్కువ ఉంటుంది, ఈ కార్నర్ది ఆ కింద లెవెల్ వరకే ఉంటుంది. మనకి లైన్ గీసినప్పుడు అర్ధచంద్రాకారం స్మైల్ ఉంటుంది. సపోజ్ మిడిల్ ఏజ్ పీపుల్ స్మైల్, మధ్య వయసుకు వచ్చారు 40 దాటారు, అన్ని పళ్ళు ఒకే లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు నా టీత్ చూస్తే మీరు అన్నీ ఒకే లెవెల్లో ఉన్నాయి, అంటే ముందు పై పళ్ళు టిప్స్ అరిగిపోయి సేమ్ ఒకే లెవెల్లో స్ట్రైట్ లైన్ లాగా ఉంటాయి. కొద్దిమంది బోసి నవ్వుల్లాగా ఉంటాయి, పై పళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఈ కూరపళ్ళు అంటే తెలియదు, ఏదో ఒక డిఫెక్ట్ ఉంటుంది. మీరు చూసినప్పుడు వాళ్ళకి ఈ కూరపళ్ళు పొడుగు ఉంటాయి, ఈ ముందు 2 పళ్ళు డిఫెక్ట్ ఉంటుంది, ఏదో డిఫెక్ట్ ఉంటుంది, అది ఏ డిఫెక్టో తెలియదు. వాళ్ళు నవ్వినప్పుడు వెకిల్ నవ్వు లాగుంటుంది అది. సో వాళ్ళు స్మైల్ చేసినప్పుడు కూడా అది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వయసుతో వచ్చే మార్పులు, ఈ న్యాచురల్గా అమెరికాలో వచ్చే మార్పుల్ని కరెక్ట్ చేసే ప్రాసెసే ఈ స్మైల్ డిజైనింగ్ అంటాం. ఈ స్మైల్ డిజైనింగ్ అనేది సపోజ్ ఎవరికైనా పళ్ళు పచ్చగా ఉన్నాయి, నవ్వేదానికి ఇబ్బంది పడుతున్నారు అంటే అది 2 రకాల కారణాల వల్ల వస్తుంది. రావడమే ఎనామిల్ తక్కువ ఉండడం, లేదా సెకండ్ వాళ్ళలో పళ్ళు ఎక్కువ బ్రష్ చేసి సరైన పద్ధతిలో కాకుండా పళ్ళు అరగదీసేసి కూడా పచ్చగా చేస్తుంటారు. సో ఒక మధ్య వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళేమో మనిషి అందంగా ఉంటారు కానీ పళ్ళు పచ్చగా ఉంటాయి. కొద్దిమంది స్మోకింగ్ వల్ల, గుట్కాల వల్ల, వాటి వల్ల కూడా పళ్ళు పచ్చగా చేస్తారు. పైన సూపర్ఫిషియల్గా కనిపించే స్టెయిన్స్ అయితే మీరు స్కేలింగు, పాలిషింగ్ అని, లేదా టీత్ వైట్నింగ్ అని, లేజర్ టీత్ వైట్నింగ్ అని రకరకాల ప్రొసీజర్లు ఉన్నాయి. అయితే పన్ను లేయరే ఎల్లోగా ఉంది అంటే దానిపైన ఒక స్ట్రిప్ యాడ్ చేయడం ఒక ప్రక్రియ, లేదా ఎక్కువ మేజర్ డిఫెక్ట్ ఉంది, ఫ్లోరోసిస్ ఉంది, ఇప్పుడు అనంతపూరు, ప్రకాశం, తర్వాత కరీంనగర్, నల్గొండ కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరిన్ వల్ల పళ్ళు పచ్చగా ఉంటాయి.
సో అలాంటి వాళ్ళకైతే పన్ను మొత్తం ప్రొటెక్ట్ చేసేదానికి క్యాప్ ఇస్తాం. అయితే ఇప్పుడు ఎక్కువ శాతం కాంపోనీర్స్ అని ఓన్లీ ఫ్రంట్ లేయర్ మాత్రమే అతికిస్తున్నాం. అది కూడా ఒక గంట సమయంలోనే పూర్తవుతుంది, 1 అవర్ ఆర్ 2 అవర్స్. ఒక థిన్ లేయర్ 0.3 mm స్ట్రిప్ చేసి కొత్త లేయర్ అతికిస్తాం. అది మనకు ఒక పేపర్ థిక్నెస్ లేదా 2 పేపర్ థిక్నెస్లో ఉంటుంది. సో మీరు దగ్గర నుంచి పెట్టి ఫోటో తీసినా తెలియదు అది. సెకండ్, ఆ డిఫెక్ట్ కొంత ఎక్కువ ఉంది, ఆ ఫ్లోరోసిస్ కానీ లేదా పళ్ళు పచ్చగా ఉండడం, అరిగిపోవడం, రూట్ కెనాల్కి దగ్గరగా ఉన్నాయి, అలాంటి కేసెస్ క్యాప్స్ సజెస్ట్ చేస్తాం. సాధ్యమైనంత వరకు క్యాప్స్ ఈ కేసెస్కి వేయకుండా సూపర్ఫిషియల్గా ఫ్రంట్ లేయర్ అతికిచ్చేదానికే చూస్తాం. అన్లెస్ డిఫెక్ట్ ఎక్కువ ఉన్నప్పుడు క్యాప్స్కి వెళ్తాం. సో ఇది ఒక ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ వచ్చి మీకు సిరమిక్ లామినేట్స్ అని ఉంటాయి. అంటే ఈ సేమ్ కాంపోనీర్స్ అయితే 1 అవర్ 2 అవర్స్లో అవుతుంది. అది మీకు వెరీ న్యాచురల్ లుక్ ఉంటుంది. అదే కొంత సిరమిక్ అంటే ఇంకొంత థిక్నెస్ ఎక్కువ పెంచుతాం, 0.8, 0.9 మిల్లీ, 0.6 నుంచి 0.8 మిల్లీమీటర్స్. అంటే 1 మిల్లీమీటర్ అంటేనే ఒక 10 పేపర్ల థిక్నెస్ ఉంటుంది అనుకోండి, ఇంకా తక్కువ ఉంటుంది. దాంట్లో 0.6, 0.7 అది ఒక సిరమిక్తో ఒక లేయర్ ఇచ్చి అతికిస్తాం. ఓన్లీ ఫ్రంట్ మాత్రమే అతికిస్తాం దాన్ని. సో దానివల్ల ఎక్కువ మంది కెమెరా ఫేస్ చేసే వాళ్ళలో స్మైల్ డిజైనింగే ఉంటుంది. అది సెరమిక్ లామినేట్స్ కానీ లేదా కాంపోజిట్ లామినేట్స్ కానీ చేస్తారు. అయితే అవి ఎంత దగ్గర నుంచి చూసినా, క్లోజప్ చూసినా గుర్తుపట్టలేరు. 1 మిల్లీమీటర్ 2 మిల్లీమీటర్లు దగ్గర నుంచి ఫోటో తీసినా కూడా గుర్తుపట్టలేరు. న్యాచురల్గా ఉంటాయి. అవి లైఫ్ కూడా ఎక్కువ సంవత్సరాలే ఉంటాయి. సో ఎక్కువ డిఫెక్ట్ ఉండే కేసెస్ మాత్రం కంప్లీట్ క్యాప్ ఇచ్చి రూట్ కెనాల్ చేసి క్యాప్ ఇస్తాం. కొన్ని కేసెస్, ఎక్కువ డిఫెక్ట్ ఉండే కేసెస్. సో దీనివల్ల సపోజ్ ఫ్లోరోసిస్ వాళ్ళకైతే ఈ క్యాప్ వేసుకోవడం వల్ల చాలామంది పన్ను అరగదీసి క్యాప్ ఇస్తారు కదా అంటారు. ఇది ఇచ్చే లేయర్ మీ ఒరిజినల్ కంటే చాలా టైం స్ట్రాంగ్, అది పోదు. మంచి క్వాలిటీ చేసుకుంటే పోదు. కొంత సమయం ఎక్కువ గ్యాప్ తీసుకున్నా కానీ గో ఫర్ గుడ్ క్వాలిటీ. తక్కువ కాస్ట్ అయిపోద్దని మెటల్ సెరమిక్, లోపల మెటల్ ఉండి బయట సెరమిక్ ఉండేవి చేసుకుంటే ఈవెన్చువల్లీ లోపల పన్ను పాడవుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా జర్కోనియా అని వచ్చినాయి. అవి లోపల పన్నును పాడు చేయవు, ఎక్కువ సంవత్సరాలు మన్నుతాయి. మీ ఒరిజినల్ పన్ను కంటే చాలా రెట్లు గట్టిగా ఉంటుంది. సో ఈ స్మైల్ డిజైనింగ్ చేసుకునేటప్పుడు మీరు అన్నీ విన్న తర్వాత కొంత సమయం తీసుకున్నా కానీ మంచి క్వాలిటీ వేసుకుంటే మళ్ళీ చేసుకునే అవసరం ఉండదు. సెకండ్, ఈ ప్రాసెస్ అన్నీ గ్లోబల్లీ యాక్సెప్టెడ్, ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. అయితే మన కంట్రీకి వచ్చేసరికి కొంత లేట్ అయింది. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ US, యూరోప్లో ఏం చేస్తున్నాం అవే మన దగ్గర అన్నీ వచ్చేస్తున్నాయి. మెటీరియల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మ్యాక్సిమం వాడే మెటీరియల్ మంచి చేసుకుంటే ఎక్కువ అమెరికన్ కంపెనీస్, జర్మన్ కంపెనీస్ సంబంధించిన క్యాప్ క్వాలిటీలు కానీ లేదా కాంపోజిట్సే వాడతారు. సో ఇలా చేయడం ద్వారా మీ చిరునవ్వుని తిరిగి పొందవచ్చు.